ఇయాల ఎపిసోడ్‌లో అయితే రోహిత్ అయితే ఎలివేషన్ చాలా బాగా అనిపించింది. రోహిత్ అయితే చాలా ఎలివేట్‌గా అయితే అతని పెర్ఫార్మన్స్ అయితే చూస్తేనైతే మాస్‌గా అనిపించింది. పర్ఫెక్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని అనిపించింది. ఈ ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా అయినా ఘోరంగా ఉంది. చాలా ఇరగదీస్తున్నాడు. ఫస్ట్ అయితే రోహిత్‌కైతే హ్యామ్ రెజ్లింగ్ మిథిలేష్ రెడ్డితోని చేశారు. మిథిలేష్ రెడ్డి అయితే పర్ఫెక్ట్ జిమ్ ఫిట్‌నెస్‌గా నేనైతే మిథిలేష్ రెడ్డి గెలుస్తాడు అనుకున్నా. కానీ రోహిత్ అయితే ఇరగదీసిండు. రోహిత్ గెలిచాడు. ఫస్ట్ అయితే ఇక ఒక 2 టీములుగా డివైడ్ చేసిండు. రోహిత్ అయితే అరాచకం 7 మెంబర్స్ ఉన్న ఆయననే కూర్చోవడం అయితే రెడ్ టీమ్‌ని మళ్ళీ రెడ్ టీమ్‌లో అయితే ఫస్ట్ అతడే మళ్ళీ పర్ఫెక్ట్ రీజన్‌తోని అయితే ఒకరిని తీయమంటే ఆర్‌కేని తీసేసాడు. అదైతే పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందని కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్‌కి అవసరం. కంపల్సరీ ఇతనికి ఓటు వేయండి. నాకైతే అనిపిస్తుంది. రోహిత్ అయితే అరాచకం సృష్టిస్తున్నాడు అయితే. అయితే ఫస్ట్ అయితే 2 టాస్క్‌లు జరిగాయి. 2 డివైడ్‌గా జరిగి గ్రూప్స్ క్రియేట్ అయ్యారు. క్రియేట్ అయినంక దానికైతే గాయత్రి అయితే హెడ్‌ని ఎంచుకోమని చెప్పిండు రెడ్ టీమ్‌కి. రోహిత్‌ని ఎంచింది. రోహిత్ అయితే కెప్టెన్సీ అయితే ఫుల్లీ ఇగ చేశాడు. చాలా బాగా అనిపించింది. లాస్ట్‌కి అయితే రెడ్ టీమ్ గెలిచింది. రోహిత్ అయితే డెసిషన్ అయితే సూపర్ అనిపించింది. లాస్ట్‌కి అయితే డెసిషన్ ఒకరికి ఓట్ అప్పీలు కెప్టెన్ అన్నా చేసుకోవచ్చని కెప్టెన్ అన్న అంత అయితే ఇగో లేదు అతనికైతే. అతనైతే శశిని సెలెక్ట్ చేసుకున్నాడు. అదైతే పర్ఫెక్ట్‌గా అనిపించింది. కానీ లాస్ట్‌లో నాకైతే జడ్జెస్ డెసిషన్ అయితే నాకేమో ఏమనిపిస్తుందంటే రోహిత్‌ని తొక్కేస్తున్నారా అనిపిస్తుంది నాకైతే. నా అభిప్రాయం అయితే అది. మీ అభిప్రాయం ఏంటిదో వీడియోలో చెప్పండి. రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏందిరా బాబు! నాకైతే ఇంత బాగా ఆడుతున్న ఇంత మంచి కంటెస్టెంట్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏంది? ఒక చిన్న రీజన్ వల్ల అతనికి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏందో నాకు అర్థమవుతలేదు. నాకైతే ఈ రోహిత్ అయితే బిగ్ బాస్ హౌస్‌లోకెళ్తాడని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ ఓటు ఎవరికి వేశారని ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.